వనపర్తిలో ఉన్న నాలుగో వార్డులో ఉన్నాము. ఇక్కడ కూడా చాలా జోరుగా కూడా ప్రచారం జరుగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి నాలుగో వార్డు కౌన్సిలర్ గంధం శరవంద కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, తన మేనిఫెస్టో ఏంది, ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉన్నారని మనం విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో ఏంటి, ఎట్లా జరుగుతోంది ప్రచారం, ప్రజల్లో ఎట్లా ఉంది, ఎట్లా రెస్పాన్స్ వస్తూ ఉంది? ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాప్రభుత్వంలో పేదలందరికీ చాలా మేలు జరుగుతుందని వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇంటింటి ప్రచారంలో భాగంగా తిరిగే క్రమంలో వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉన్న రేషన్ కార్డుల విషయం అనుకుందాం, అదేవిధంగా ఉచిత కరెంటు కానీ, ప్రయాణాలు మహిళలకు ప్రయాణాలు కానీ, ఉచిత ప్రయాణం కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో మంచి పనులు, సన్నవడ్లు కానీ, ఏకకాలంలో రైతు రుణమాఫీ కానీ, ఇలాంటివన్నీ కూడా మా ప్రభుత్వానికి ఎంతో మద్దతుగా నిలిచాయని మేము అనుకుంటున్నాం. ఈ మైలేజ్ మాకు ఇక్కడ కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వచ్చిన మైలేజ్ కూడా ఈ కౌన్సిల్ చైర్మన్లను ఖచ్చితంగా 100% చైర్మన్ పదవులు దక్కించుకుంటామని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఈ నాలుగో వార్డు గత 5 ఏళ్ల క్రితంలో ఇది గ్రామ పంచాయతీగా ఉండేది. ఆమ్లెట్ గ్రామంగా తాడిపర్తి గ్రామంలో కలిసి ఉండేది. పోయిన 2020 సంవత్సరంలో 2020 సంవత్సరంలో ఆ విలీన గ్రామాల్లో అన్నీ కూడా నర్సింగపల్లె, బాల్నగర్, తర్వాత ఇవన్నీ కూడా నాలుగో వార్డు కిందకి చేర్చబడ్డాయి. ఆ క్రమంలో ఎన్నో మౌలిక వసతుల కల్పన చేయాల్సి ఉంది. ఎందుకంటే విలీన గ్రామం కాబట్టి గ్రామ పంచాయతీగా ఉన్న రోజుల్లో ఆ నిధులు చాలీచాలని నిధులతో కొంత వెలితిగా ఉన్నదనేది వాస్తవం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల ప్రభుత్వంలో సీసీ డ్రైన్లు కానీ, తర్వాత వీధి లైట్లు కానీ, అదేవిధంగా శివాంజనేయ స్వామి ఆలయం అని భక్తులందరూ కూడా ఏదో మాలలు వేసినా ఏం వేసినా అక్కడే భజనలు చేస్తూ అక్కడే వాళ్ళు దీక్షలు చేపట్టడం జరుగుతుంది. అటువంటి శివాంజనేయ స్వామి దేవాలయానికి మా ప్రభుత్వం రేవంత్ సర్కార్ గారు 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు గతంలో ప్రభుత్వంలో బీసీ కమ్యూనిటీ హాల్ అని ఒకటి మంజూరు చేస్తే అది మధ్యలోనే నిలిచిపోవడం జరిగింది. దానికి గౌరవ మేఘారెడ్డి గారు పునర్నిర్మాణానికి 8 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆయన వచ్చిన తర్వాత బుడగజంగాల కాలనీ అనుకోండి, బీసీ కాలనీ అనుకోండి, ఆ ఏరియా కూడా కొత్త సీసీ రోడ్లు రావడం జరిగింది. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. అదేవిధంగా 40 మంది నాలుగో వార్డులో మొత్తంగా కలిపి 40 మంది లబ్ధిదారులకు ఇల్లు లేని నిరుపేదలైన అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇంకా 3 ఏళ్లలో ఇలాంటి ఇంకో 40, ఇంకో 50, ఇంకొక కంప్లీట్ అయ్యే లోపల ఒక 200 ఇళ్ళు కంపల్సరీ మా వార్డుకు మేము మంజూరు చేయించుకుంటాం. గౌరవ మేఘారెడ్డి సహకారంతో, ఆయన దీవెనలతో, ఆశీస్సులతో మేము ఇంకా చేపట్టినవలసిన పనులు ఏమైనా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నా వార్డును అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ ప్రతి పౌరుని యొక్క సంక్షేమం మా బాధ్యతగా పరిగణించి వారి బాగోగులే, వాళ్ళ సంక్షేమమే ముఖ్యం అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ ఎలక్షన్లో వాళ్ళు మాకు దీవించి ఓటు వేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్షలు మొత్తం నెరవేరుస్తామని హామీ ఇచ్చినాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పూర్తిగా దాన్ని అమలు చేయట్లేదు. 6 గ్యారెంటీలు అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. అందుకనే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో పర్సంటేజ్ తగ్గిపోయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? వాస్తవానికి హామీలు ఇవ్వడం రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా హామీలు ఇవ్వడం పరిపాటి, మేనిఫెస్టోలో పెట్టడం పరిపాటి. కొన్ని గత ప్రభుత్వం కూడా అలవి కాని హామీలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఒకసారి మీరు వాటిని చూసుకున్నట్లయితే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినవి చాలా కూడా అటర్ ఫ్లాప్ అయినాయి. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చడానికి, వాళ్ళు చేసిన కబ్జా కోరు కప్పిపుచ్చడానికి, వాళ్ళు చేసినటువంటి పనులు కప్పిపుచ్చడానికి మమ్మల్ని ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని మమ్మల్ని బదనాం చేసే క్రమంలో ఉన్నారు. అది ఎట్లా అనిపిస్తుంది అంటే చూసే ప్రజలకు దొంగే దొంగ దొంగ అన్నట్టుంది. దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది. అది ఏమాత్రం సబబు కాదు. ఏ ప్రభుత్వం అయినా
ముందు తనకు కావాల్సిన విధులు పోయిన ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి ధ్వంసం కానీ విధ్వంసం కానీ వాడినటువంటి కబ్జాలు కానీ ఇంకోటి కానీ ఆర్థిక సంక్షోభం కానీ ఆర్థిక స్థితిగతులు కానీ ఇలాంటి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమానికి పాటుపడి ఉంటే వాళ్ళు ఇవాళ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు విధ్వంసం సృష్టించారు కాబట్టి ప్రజలు వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. వాళ్ళు దాంతో కూర్చోక గడిచిన 2 నెలలను అయ్యో మాది మొత్తం అయిపోయింది, మేమే ఏదో అంటే లబ్ధి పొందింది ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబమే పొందింది తప్ప వాళ్ళతో ఉన్న ముఖ్యమైన మంత్రులే పొందారు తప్ప ఏ ప్రజలకు సంక్షేమం జరగలేదని నేను దీని ముఖంగా చెప్తున్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద మేమేదైతే నెరవేర్చలేదు అని అంటున్నారో ఇక ఈ ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లతో మేము ముందుకెళ్తున్నాం. కొత్త పెన్షన్లు ఖచ్చితంగా పేద ప్రజలకు అందిస్తాం. అదేవిధంగా మేము ఇవ్వాల్సింది మా గౌరవ మేఘారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి వేదిక పైన మేము ఒప్పుకుంటున్నాం, మేము ఇవ్వాల్సినవి ఉన్నాయి. అది తులం బంగారం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఒకటి మిగిలిపోయింది. మేము ఇవ్వాల్సిన ఈ అర్హులైన పెన్షన్ ఇవ్వాల్సింది అది కూడా మిగిలిపోయింది. వాటిని మేము తప్పకుండా చేస్తామనే ఒక క్రమంలో ప్రతి వేదిక పైన ఇదే మాట చెప్తున్నాను. మా నాయకునిగా మేము కూడా మా నాయకుని బాతోలో మేము అదే మాట చెప్తున్నాం. మేము ఎక్కడ ఈ రేవంత్ సర్కార్ మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. మేము ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉన్నాం. ఇంకా మా ప్రభుత్వం ఈ 3 ఏళ్ళే కాదు, ఇంకా రాబోయే 5 ఏళ్ళు ఆల్రెడీ గడిచిపోయినాయి కదా. ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత నష్టమే వస్తుంది తప్పించి దానివల్ల మహిళలకు ఏం లబ్ధి చేకూర్చలేదు అని చెప్పేసి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఇంకోటి ఈ మీటర్ రీడింగ్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఫ్రీగా రావట్లేదు, అందరికీ అప్లై కావట్లేదు, గ్యాస్ కూడా మనీ కూడా రావట్లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీరు అన్నది ఉచిత కరెంటు విషయంలో కొన్ని తండ్రి పేరు ఉండడము, తర్వాత తండ్రి పేరు ఉంటే మీటర్ ఒకరి పేరు ఉండడం, ఇల్లు ఒకరి పేరు అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్లో నిజంగా పెండింగ్లో ఉన్నదైతే వాస్తవం. అటువంటి మా మేఘారెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే ఆయన ప్రత్యేకించి మహబూబ్ నగర్ సభలో ప్రత్యేకించి చెప్పిండు, మనది ఏదైతే ఆన్లైన్ ఆఫ్ ఉందో ఆ గృహజ్యోతి 200 ఫ్రీ యూనిట్ కానీ అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ కూడా కొంత టెక్నికల్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నది వాస్తవం. కొందరికి పడతలేదని మా దృష్టికి వచ్చింది. వాటిలో తిరిగే క్రమంలో మేము ప్రజలతో నిత్యం అనుసంధానం కలిగి ఉంటాం కాబట్టి వాళ్ళు చెప్పింది అది మేము అన్న దృష్టికి తీసుకుపోయింది. అన్న దృష్టిలో క్లియర్గా ఉంది. మేఘారెడ్డి గారు కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది, ఆయన సానుకూలంగా స్పందించిండు. ఇప్పుడు ఏదైనా ఉంటే మళ్ళీ ఒకవేళ సైటు మేము ఇవ్వగలిగితే ఎవరైతే మిగిలిపోయినటువంటి ఉచిత కరెంటు ఎవరికి రాలేదో, సబ్సిడీ సిలిండర్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఆ సైటు వచ్చిన ఎమ్మడే ప్రభుత్వం స్పందించింది అనుకుంటే, ఒకవేళ మా రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్నది అనుకుంటే మిగతా వారికి అందుకు కూడా న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 6 గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, నీళ్లు రావట్లేదు, నిధులు రావట్లేదు, ఎక్కడికక్కడ ఆగిపోయింది అభివృద్ధి అని చెప్పేసి మొన్న చెప్పడం జరిగింది. రాబోయేది బీఆర్ఎస్ సర్కార్ అని చెప్పేసి కేసీఆర్ గారు కూడా మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్తారు? మీ నీళ్లు మేము చూసిన నీళ్ళే. 2004 సంవత్సరంలో సోనియా గాంధీ సారథ్యంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో గౌరవ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. అదే విధంగా అప్పుడు తెలంగాణ వాదం బలంగా ఉన్న రోజుల్లో తెలంగాణలో ఏదైతే కోరుతున్నారో నిధులు నియామకాలు ఏవైతే ఉన్నావో నీళ్లు నిధులు నియామకాలు అనే విషయంలో నీళ్ళ విషయంలో ఆయన రిజర్వాయర్లు తేవడం నిజం, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయన మరణానంతరం అవి ముందుకు సాగలేదు, అందుకు పెండింగ్ పడ్డాయి. కానీ వీళ్ళే చేసిర్రు, నిధులు నియామకాల పేరుతో వచ్చి ఏవైతే మేము తవ్విపెట్టిన కాలువలు ఉన్నావో, ఏవైతే మేము రిజర్వాయర్లు కట్టిపెట్టిన రిజర్వాయర్లు ఎందుకో తవ్వి దానికి బొక్కలు పెట్టి నీళ్ళు ఇచ్చి మేమే నీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చిన నీళ్ళు నిజంగా మీరు చిత్తశుద్ధితో ఉన్నారు, ప్రజలను మేము మోసం చేస్తలేమో అనుకుంటే ఇవాళ కాళేశ్వరంలో మీరు చూసినట్లయితే పిల్లర్లు ఎందుకు కుంగిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఇదైపోయింది? కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిషన్ వేసింది, వాళ్ళంతా కూడా రిపోర్ట్ ఇచ్చారు. మీ తప్పుడు నిర్ణయం వల్ల మీ కమిషన్ల కోసం కాళేశ్వరం తప్పుడు రిపోర్ట్ కట్టిరు. మీరు అంటారు ఏమన్నా మాట్లాడితే మీ అర్హత లేదు, మీకు మాట్లాడలేదు, మీకు పాలనదే లేదు అంటారు. మనుషులుగా మీరు ఒక్కరే జన్మించలేదు, భూమి మీద అందరికీ తెలివి ఉంటుంది. మనిషి అని పుట్టినవాడు ఎవడైనా సరే ప్రతి ఒక్కడికి తెలివి ఉంటుంది. పాపం వాళ్ళు అనుకుంటారు కల్వకుంట్ల కుటుంబం అనుకుంటుంది మేమే తెలివి పరలం, మిగతా వీళ్ళకి ఎవరికి తెలివి లేదు, కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేదు, తెలివిని మాటలు మాట్లాడారు, మా మీద బురద జల్లే ప్రయత్నం, విమర్శించేటప్పుడు ఏమో అక్కస్తో అంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళు ఏది ఏమనుకున్నా
మా ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉండవో 100%గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో తప్పకుండా పేద ప్రజలకు అన్నిటినీ సమకూర్చుతామని మేము మనవి చేస్తున్నాం. మా దృష్టికి ఇక్కడ వనపర్తిలో డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. దాని నుంచి ఎట్లా చర్యలు తీసుకోవచ్చు? డ్రైనేజ్ వ్యవస్థ అంటే గతంలో రోడ్ల విస్తరణలో భాగంగా 4వ వార్డు అంటే ఇప్పుడున్న 4వ వార్డు ఏదైతే ఉందో 4-17 మధ్య, 4-5 మధ్య, తర్వాత వచ్చేసి 16-15 మధ్య పేద ప్రజలు నివసించేటువంటివి ఏవైతే ఉండో ఆ ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఆదరబాదరగా, అసలు ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి ఏదో చేయాల్సి ఉండే, కానీ పోయిన మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు ఆ క్రమంలో ఏం చేసిండంటే పేదలకు ఇచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్ల మీదనే ఆయన డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసి అందరి పేదల ఇండ్లు కట్టేసిండు, కూలగొట్టేసిండు. ఆ కూలగొట్టే క్రమంలో కొందరి అప్పాయిపల్లికి, కొందరికి ఇక్కడ పంపిండు. ఆ పంపే క్రమంలో డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఆ ఉన్న ఇండ్లకే దిక్కు లేకపోతే ఆ డ్రైనేజీలు పట్టించుకునే దిక్కు కూడా లేదు. ఆయన కట్టిన ఇళ్లలో ఇవాళ ఎవరు కూడా అన్నీ బాగలేవు అని చెప్తున్నారు వాళ్ళు చాలా, కాబట్టి ఆయనను ఓడగొట్టిర్రు. అదొకటి గుర్తుంచుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థను మేము వచ్చాము కాబట్టి వచ్చిన తక్షణమే గత 2 ఏళ్లలో మేము మా వెంట వచ్చినట్లయితే, ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళు మా వెంట వచ్చినట్లయితే మేము వార్డులు వాళ్ళ వెంబడి తిరుగుతూ మేము ఎక్కడ ఏసీసీ రోడ్లు వేసినాం, మేము ఎక్కడ డ్రైనేజ్ వేసినాం మీ కళ్ళ ముంద సాక్షాత్కరింపజేస్తామని మేము చెప్తున్నాం. ఇదే మీడియా మిత్రులు మా వెంట రావచ్చు, అదే వాళ్ళు కూడా మా వెంట రావచ్చు. మేము వెంట ఉండి చూపిస్తాం మేము చేసిన డ్రైనేజీలు ఏమున్నాయి, మేము వచ్చిన తర్వాత మేము కట్టిన డ్రైనేజీలు ఏమున్నాయి, మేము వేసిన రోడ్లు ఏమున్నాయి, మేము చేసిన లైట్లు ఏమున్నాయి, వీధి లైట్లు ఏమున్నాయి, ఎంత ఫాస్ట్గా ఉందనేది కూడా మీ అందరికీ కూడా చూపిస్తామని మేము మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఓవరాల్గా అంటే మీకు ఎందుకు ఓటాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటాలి అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజల పార్టీ. పేదల తరపున ఎన్నో ఏళ్లుగా 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వటవృక్షం లాంటి పార్టీని, వటవృక్షము ఒక వేరు పోతే ఇంకో వేరు పోతే, ఇలాంటి కాంగ్రెస్లో ఎంతో మహానాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళకి ఎంతో బ్రాండెడ్, అంటే మాకు ఆదర్శంగా నిలిచినటువంటి పార్టీ. ఎప్పుడైనా ఇందిరమ్మ ఇళ్ళు, ఎప్పుడైనా ఇందిరమ్మ సంక్షేమమే, ఎప్పుడైనా ఇందిరమ్మ పథకాలే, ఎప్పుడు ఇందిరమ్మనే. కనుక ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేద ప్రజల సంక్షేమం. అది ఏ బడాబాబుల జేబుల్లో ఉండేది కాదు, ఎవరో కాంట్రాక్టుల ఖజానాలు నింపేది కాదు. ఇది పేద ప్రజలకు కడుపు నింపేది, పేద ప్రజలకు సంక్షేమాన్ని చేకూర్చే ప్రభుత్వం అని నేను ఘంటాపదంగా చెప్పగలను. థ్యాంక్ యూ.